మర్కోడ్ వెళ్ళొస్తున్నా సార్. ఆళ్ళపల్లి ఎస్ఐ గారు పోలీస్ స్టేషన్ ముంగట ఆపారు. ఆపి నేను పక్కకు ఆపుతుండగానే నేను దిగి వచ్చి నమస్కారం సార్ అంటూనే ఉన్నా. ఎందుకు ఆపలేదురా లంజా కొడక అని వచ్చి కొడుతూనే ఉన్నాడు సార్. ఈ లెఫ్ట్ దాని మీద కొట్టుకుంటా నేను సార్ మర్యాదగా మాట్లాడనన్నా వినకుంటా కొడుతూనే ఉన్నాడు. మా మిస్సెస్ అడ్డు వస్తే మా మిస్సెస్ని నెట్టేసి మా అమ్మని లంజాముండా అని తిడుతూ నన్ను కొట్టుకుంటా లోనకి తీసుకెళ్ళాడు సార్. తీసుకెళ్ళి అక్కడ కూడా బూట్ కాలుతూ 2 సార్లు ఇక్కడ ఎగిరిదన్నాడు సార్. మళ్ళీ ఈ సైడ్ కొడుతూనే ఉన్నాడు సార్. ఈ లెఫ్ట్ సైడ్ కూడా మళ్ళీ కొట్టాడు సార్. ఈ కారణం పేరు పగిలిపోయింది సార్. పగిలిపోయింది. ఇది కూడా రీసౌండ్ వస్తుంది సార్. ఈ చెవు కూడా కొద్దిగా వినబడట్లేదు సార్, తక్కువ. ఇది అసలు టోటల్గా వినబడట్లేదు సార్. లెఫ్ట్ది ఎడమ చెవిది మరి అసలు వినబడట్లేదు సార్. ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చా సార్. ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు అన్నారు. అందుకే డిఎస్పీ గారిని విచారానికి పంపించారు సార్. అప్పుడు వాళ్ళు అడిగారు. నా చెల్లె గుంజుకున్నారు. అసలు అయితే ఒక్క 5 సెకండ్లలో 3 సెల్లులు గుంజుకున్నారు. మా అమ్మది, మా మిస్సెస్ది, నాది, నా పర్సు టోటల్ గుంజుకొని లాక్కుని లోనికి వెళ్తూనే ఉన్నారు. లోనికి వెళ్ళారు, మళ్ళీ కొడుతూనే ఉన్నారు. సార్ ఏం సార్ కొట్టడానికి మీకు అక్కడ రైట్ సైడ్ ఉన్నారు సార్, ఏదన్నా తప్పు ఉంటే మీరు మెడికల్ పెట్టండి. నేను మందు తాగినాక మెడికల్ పెట్టమని చెప్పాను. మెడికల్ పెట్టాలిగా, పెట్టకుండా కొట్టే రైట్స్ ఎక్కడ ఉన్నాయి? లేకుంటే చలాన్ వేయండి. చలాన్ కూడా వేయలేదు. నేను పోయి కోర్టులో కట్టుకొని వస్తాను. అలా లేకుండా కొడుతూనే ఉన్నారు. కొట్టిండు. అంతలకి సురేంద్ర అన్న ఫోన్ చేస్తానికి కాగితం రాసి అన్నాడు. నేను రాయను సార్, నేను తప్పు చేయలేదు, నేను ఎందుకు రాస్తానని అన్నాను. అంటే మా మత పెద్దలు వచ్చారు. అందరూ ఆళ్ళపల్లి గ్రామస్తులు ఒక 50 మంది వచ్చారు. వచ్చి మీ ఓడైనా ఈయన నవ్వుతాడు ఎస్ఐ గారు. నేను సారీ చెప్పమని నేను చెప్పనా, నేను తప్పు చేయలేదు, నేను చెప్పనని చెప్పాను. అంటే బలవంతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుకుని నాకు సంతకం పెట్టమని నేను పెట్టను. సారీ చెప్పమని చెప్పలేదు. మా ఊరు కంగలంకన్న గారు ఉంటే ఆయన సారీ చెప్పడానికి లోనికి వెళ్ళి చెప్పిండో లేదో వెళ్ళొస్తున్నాను. నైటు 8:30 టైంలో వెళ్ళొస్తుండగా మార్గ మధ్య ఆళ్ళపల్లి పోలీస్ స్టేషన్లో పోలీస్ చెకింగ్ పెట్టారు. ఆపారు. ఆపితే నేను స్పీడ్ బ్రేకర్ దాటి ఆపుతుండగా నేను దిగి వచ్చి నమస్కారం సార్ అని చెప్పాను. చెప్తుండగానే అరే తూరి అనుకుంటా తిట్టుకుంటా ఏంటో ఆరాపారు అనుకుంటూనే వచ్చేసాడు. వచ్చి సార్ మర్యాదగా మాట్లాడండి సార్ అన్నాడు. అమ్మటే కొడుతూనే ఉన్నాడు. ఈ ఎడమ వైపు కొట్టాడు. 2 సార్లు కొట్టాడు. కొడితే మా మిస్సెస్ మధ్యలో వచ్చింది. వస్తే మా మిస్సెస్ని నెట్టేసి మా అమ్మ మాట్లాడండి, మా అమ్మని తిట్టాడు. లంజముండా అది అని తిట్టాడు. తిట్టి నన్ను ఒక 2 కానిస్టేబుల్ లాక్కెళ్ళి 4 కలిసి లోన్ తీసుకెళ్ళారు. లోన్ తీసుకెళ్ళి అదే ఎడమ వైపు మళ్ళీ కొట్టాడు. సగాలు కొట్టి బూట్ కాలుతో కొట్టాడు 2 సార్లు. ఇక్కడ ఈ మొత్తం ఇది పగిలిపోయిందట కర్ణబేరి టోటల్గా మెడికల్లో చెప్పారు. కొట్టారు. మళ్ళీ నువ్వేం చేస్తావురా ఏది అని నేను సురేందర్ అమ్మటే ఫోన్ చేశాడు. మన కోరం సురేందర్ గారు ఫోన్ చేసి మా ఊడే సార్ అని అంటారు. మీ ఊడే